అంటే మనకి ఈ ముక్కు ఈ పక్కలా గానీ, ఈ ఈ ఈ పై భాగంలో గానీ, ఈ ఈ ముక్కు వెనకాల సైడ్ గానీ మనకి గాలి గదులు ఉంటాయండి. అంటే బోన్‌లోని స్పేసెస్ ఉంటాయి. గాలి చాలా ఫ్రీగా పీల్చుకోవడం కోసం ఈ గదులు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇందులో ఉన్న ఒక కైండ్ ఆఫ్ లేయర్ సెల్స్ ఏం చేస్తాయంటే అండి, ఇప్పుడు తేమగా ఈ ముక్కు ప్రాంతాన్ని ఉంచేలా చూసుకుంటాయి. ఇన్ఫెక్షన్స్ గట్టా మనకి బాడీలోకి ఇమ్మీడియట్‌గా ఎంటర్ అవ్వకుండా ఆ లేయర్‌కి అటాచ్ అయ్యి ఇమ్యూనిటీ రియాక్షన్ జరుగుతుంది. మనకి ఏదైనా ఎలర్జెన్స్ గట్టా మన బాడీలోకి ఎంటర్ అయ్యే ముందు ఈ తెమ్మడ ప్రాంతంలో ఉండిపోయేలాగా ఇవి డిజైన్ చేయబడ్డాయి. ఒకసారి కానీ ఇందులో కానీ ఇన్ఫెక్షన్ ఎంటర్ అయినా, ఇందులో కానీ ఏమైనా ఇన్ఫ్లమేషన్ జరుగుతున్నా వెంటనే అవి మనకి సైనసైటిస్ ఇష్యూ కింద జనరేట్ అవుతుందండి. చాలా మంది ఇక్కడ ఎలర్జీ అనుకుని మిస్లీడ్ అయ్యి కూడా ట్రీట్మెంట్ తీసుకుని ఉంటారండి. దీనికి రోజు ఒక టాబ్లెట్ సిట్రజిన్ సంథింగ్ ఇంకోటి వేసేస్తే మాత్రం ఖచ్చితంగా తగ్గే అవకాశాలు అనేది శూన్యం. ఇది ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటే తప్ప మన సైనసైటిస్ నుంచి బయటపడలేం. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఒక ఏదో టాబ్లెట్ వేసేస్తే అప్పటికప్పుడు తగ్గొచ్చు కానీ బట్ ఇమ్యూనిటీ లాస్ అవుతూ ఉంటుంటారు. ఇక్కడ ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది అంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్ప ప్రతిదానికి మనం ఒక టాబ్లెట్ రిలీఫ్ మాత్రం ప్లాన్ చేయొద్దు.